గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. వేసవి కాలం వచ్చిందంటే అందరూ కూడా ఇష్టపడేది మామిడి పళ్ళుని, రకరకాల మామిడి పళ్ళని తినడానికి, అదే విధంగా పచ్చళ్ళ కోసం, అంతేకాకుండా మనకి బాగా కావలసిన వాళ్ళకి పంపించడం కోసం, ఇంకా కాకుండా మామిడి పళ్ళలో ఇంకా రకరకాలు ఏమేమి ఉంటాయో కొత్త కొత్త టేస్ట్లు అన్ని చూడడానికి కూడా ఆరాట పడిపోతుంటాం. అయితే మామిడి పళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి రకరకాల మామిడి పళ్ళని మీకు చూపించేందుకైతే నేను విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి జొన్నవలస మామిడి తోటలకైతే వచ్చేసాను. కానీ మీకు అనేక రకరకాల జాతులున్న మామిడి పళ్ళని చూపిద్దామని లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే ఎలా ఉంది తెలుసా? ఒక్క చెట్టుకి సరైన కాపు లేక మామిడికాయలన్నీ కూడా నేల కొరిగి రైతులైతే మాత్రం ఆకాశం వైపు చూస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా పడిన అకాల వర్షాలు, ఉరుములు పిడుగులతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు రైతుల కళ్ళమ్మటైతే మాత్రం నీళ్లు తెప్పించేలా చేశాయి. చేతికి వస్తుంది అనుకున్న పంట చేజారిపోయేటట్టు చేసింది. అస్సలే కాస్తో కూస్తో ఒకటో రెండో చెట్టుకి కాస్తాయి కాయలు, అవైనా అమ్ముకుందాం, ఈ సంవత్సరం కాస్త కష్టాలైనా గట్టెక్కుతాయి అనే ఆలోచన ఉన్నటువంటి రైతుల ఆశలన్నీ కూడా ఆవిరైపోయేటట్టు చేసింది ఈ రీసెంట్గా వచ్చిన ప్రకృతి విపత్తు. సో దీనికి సంబంధించి ఒకసారి రైతులతో మాట్లాడదాం. ఎందుకంటే నేను ఇక్కడ మంచి మంచి రకరకాల మామిడి పళ్ళు ఉంటాయని రైతు దగ్గరకు వచ్చాను. దాన్ని అంటే ఎలా పెంచుతారు, వాటి యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఈ టైప్ ఆఫ్ పళ్ళన్నీ కూడా దొరుకుతాయని అడిగితే ఆయన కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఏం చెట్టమ్మా, ఏం కాయమ్మా, ఏం పండమ్మా, మా బ్రతుకులు ఇలా ఉన్నాయంటూ. ఒకసారి మాట్లాడదాం. రైతుల యొక్క కన్నీటి ఆవేదన కూడా మీకు తెలిపేందుకైతే వచ్చేసాము. సార్ నమస్తే అండి. మామిడి పళ్ళు అనేసరికి విజయనగరం జిల్లాకు సంబంధించి అసలు రకరకాల మామిడి పళ్ళు అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుండే ఎగుమతులు కూడా అవుతుంటాయి. ఎక్కడ చుట్టాలు ఉన్నా ఎవరికైనా విజయనగరం జిల్లాలో చాలా ఎక్కువ మేడం మ్యాంగో అనేది. అంటే రాను రాను కూడా సంవత్సరానికి కూడా ఇంకా డౌన్ అయిపోతూనే ఉంది. కానీ ప్రకృతి అనేది అనుకూలించట్లేదు మేడం. ఇన్ని కెమికల్ కొట్టినా కూడా అనుకూలించట్లేదు. అంతపాటు రేట్లు కూడా లేవు. కాకపోతే ఏంటంటే వీటి మీద మేము ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి బతికినా కూడా మాకు అనుకోనంత రేటు కూడా రావట్లేదు. సార్ నేను చాలా ఆశతో వచ్చాను. ఎందుకంటే మా ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా కొబ్బరంటు మామిడి, కొత్తపల్లి కొబ్బరంటు, బంగినపల్లి అంటే చూసినప్పటికి కూడా ఆ కాయల్ని చెట్టుకి చూస్తే ఆ ఆనందం వేరు. అబ్బా చెట్టు నిండా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, ఈ కొబ్బరి మామిడి తింటే కొబ్బరి ముక్కలా ఉంటుంది, ఆ కాయ సైజు చూడండి అనేటట్టు మనం ఆ విజువల్ చూస్తేనే అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ నాకు ఇక్కడ చూస్తే అంతా నేల పడిన మామిళ్ళు తప్పితే చెట్టుకి పెద్దగా కాయలు కూడా కనబడట్లేదు. ఎందుకు సార్ ప్రకృతి ఎందుకు ఇలా పగబడుతుంది రైతుల మీద? రైతుకైతే మాత్రం ఇవే కాదు మేడం, ప్రతి ఇది కూడా చాలా నష్టాలు ఉంది మేడం. ఇదే కాదు మామూలుగా వరిసేని పంట అవని, మామిడి తోటలు అవని అన్ని కూడా ప్రకృతి అనేది అనుకూలించట్లేదు మేడం. ఇప్పుడు మొన్న ఏదో ఎక్కడో కాస్తా కోస్తా కొద్ది మామిడికాయలు ఉన్నాయి అనేటప్పటికీ మన గాలి వరగా పడిపోయి కాయలన్నీ కూడా భూమి పాలైపోయి అది కూడా చాలా నష్టాలే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మా ఇంచుమించి నేను ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెట్టి అనుభవం ఉంది. కానీ అనుభవం కానించి కూడా చాలా దిగజారిపోతుంది. అలాగ సంవత్సరానికి కూడా డౌన్ అయిపోతుంది మేడం వ్యాపారం అనేది. అంతపాటు ఆ రేట్లు కూడా లేవు. కెమికల్ రేట్లు కూడా విపరీతం పెరిగిపోతున్నాయి. లేబర్ ఛార్జీ పెరిగిపోయినా కూడా మామిడికాయ అనేది కూడా సంవత్సరానికి కూడా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సార్ ఏంటి సార్ అంటే మనం ఎలా చూడాలి రైతుల యొక్క కష్టాన్ని? ప్రకృతి విపత్తుల వల్ల రైతు ఇలా అయిపోతున్నాడా, లేదా మానవులు చేసిన తప్పిదం వల్ల ఇలా అయిపోతున్నాడా, లేదు అంటే ఆ చెట్టుని కాయని నమ్ముకొని ఇప్పుడు మీరు ఉన్నారు, ఇదంతా కూడా లీజుకి తీసుకుంటారు, ఈ తోటని బేరం ఆడుకుంటారు, కొంత అమౌంట్ కడతారు వాళ్ళకి. కానీ దీని మీద వచ్చే పంట దిగుబడి మీరు ఇచ్చిన దాంట్లో సకానికి కాదు కదా, ఒక 10% కూడా రాని పరిస్థితి. ఎందుకంటే ఏ చెట్టుకు చూసిన ఆకులు తప్పితే కాయలు అన్నివి లేవు. అది కూడా ఇన్నాళ్ళు చెట్టు నిండా ఉండేవి. ఇప్పుడు వేల మీద లెక్కెట్టినట్టు 1, 2, 3, 4 అలా లెక్క పెట్టుకున్నాం. ఈ చెట్టు కూడా చూసినట్టయితే తల మీదకి గుత్తులుగా వాలేవి. ఈ ఏరియాకు ముఖ్యంగా వచ్చాము అంటే కాయలు అయితే మాత్రం పచ్చదనంతో మామిడికాయలు పలకరించేవి. అలాంటిది ఎందుకు సార్? ఇది ఎవరు తప్పిదం అంటారు? వాతావరణం మేడం. అంటే ప్రకృతి అనేది ఇంత ముందులాగా మనకు అనుకూలించట్లేదు మేడం. ప్రకృతి అనేది ఏంటంటే మన వర్షాకాలం టైంలో ఎండలు కాస్తే, వేసవకాలంలో కూడా వర్షాలు, ఉరుములు, మెరువులు, వడగళ్ళు పడిపోయి అది కూడా ఇంతకుముందు ఏంటంటే ప్రకృతి అనేది అనుకూలించట్లేదు మేడం. చాలా దారుణంగా ఉంది. రైతు పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది.
అంత పాటు రేట్లు లేవు, అనుకూలించట్లేదు. ఈ కెమికల్ రేట్లు పెరిగిపోయి, లేబర్ ఛార్జ్ పెరిగిపోయింది. వ్యాపారాలు ఏంటంటే చిన్నప్పుడు కానీ చేసిన వ్యాపారాలు ఏంటంటే మానుకోలేకపోతున్నాం. మనం ఉండలేకపోతున్నాం అన్నమాట. చిన్నప్పుడు కాడి నుంచి కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నాం. మీకు ఫోన్ చేస్తారు కదండి చాలా దూరం నుండి అంటే మీ చిన్నప్పటి నుండి కూడా ఇలాంటి వ్యవసాయం చేసే మామిడి తోటలు కానీ వరి కానీ ఏదైనా మామిడి పళ్ళు సీజన్ వచ్చినా లేదంటే అరటి పళ్ళు ముగ్గినా ఏమనే సార్ ఫస్ట్ ఫోన్ చేస్తారు మాకు పలానా 100 కాయలు కావాలి అనేసని. వాళ్ళకి పంపడానికి కాయలు లేవు, అదే కాక రేట్ చెప్పినా సరే వాళ్ళు వెనకడుగు వేస్తున్నారా? వేస్తున్నారు మేడం. అంత పాటు అంటే వెనకడుగు వేస్తున్నారు, కొండను కూడా వెనక్కి తగ్గుతున్నారు మేడం. ఇంత ముందు ఎందుకు కొనడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? సీజనల్ ఫ్రూట్స్ అనేసరికి చాలా ఇంట్రెస్ట్ గా ఎప్పుడు వస్తుందా మామిడి పళ్ళు సీజన్, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తింటామా అనేటట్టు ఉంటాము. అలాంటిది ఎందుకు ప్రజలు కొనడానికి వెనకడుగు ఎందుకు వేస్తున్నారు? అని ఒకనొకప్పుడు అయితే విపరీతంగా తినేవారు మేడం. మామిడి పళ్ళు అయినా, తాటికాయ సీజన్ తాటి పళ్ళు అనగా, తాటికాయలు అనగా, ఇవనగా అవనగా చాలా అధికంగా తినేవారు. రైతు అనేవాడు ఏంటంటే సేల్స్ అయిపోయేవి, తోటలంతా సేల్స్ అయిపోయి వెళ్ళిపోయేవి. ఇప్పుడు అలాంటిది ఏంటంటే ఇప్పుడు తినడానికి వెనక తగ్గుతున్నారు. ప్రతి ఒళ్ళు కూడా మామిడి పండు అనేటప్పటికి వెనక తగ్గుతున్నారు. అంత పాటు రేట్లు కూడా లేవు సార్. అంత పాట రేట్లు కూడా లేవు. ఈ తోటలు చూస్తే రేట్లు ఎక్కువ, కెమికల్ రేట్లు ఎక్కువైపోయి, లేబర్ ఛార్జీ పెరిగిపోయింది. చాలా దారుణంగా ఉంది రైతు పరిస్థితి అయితే. వగలేకపోతున్నాం, మానలేకపోతున్నాం. చాలా దారుణం. మనిషి ఆరోగ్య పరిస్థితికి ఇప్పుడున్న అంటే సీజనల్ ఫ్రూట్స్ మీద ఆరోగ్య పరిస్థితి ప్రభావం సీజనల్ ఫ్రూట్స్ మీద పడిందా? ఆ సీజన్ ఎందుకంటారు? అసలు ఏంటి కారణం? మామూలుగా ఏంటంటే ప్రతి ఒళ్ళకి కూడా షుగర్లు, బీపీలు ఎక్కువ రావడానికి ఏంటంటే మామిడి పళ్ళు తినడానికి ఇష్టపడట్లేదు మేడం. మామిడి పళ్ళు అనగా, సపోటా పళ్ళు అనగా ఇవన్నీ కూడా ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల కిందట బుద్ధి తుఫాను ముందైతే చాలా బేహచ్చంగా తినేవారు అందరూ కూడా. మామిడి పళ్ళు అయితే ఈ సీజన్ వస్తే చాలు మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలని చెప్పేసి మనకి ఇక్కడ లోకల్లో చాలా మటుకు అయిపోయి, బయటకి ఎక్స్పోర్ట్ అయ్యి కాదు. కొంటే బయటకి ఎక్స్పోర్ట్ అయినా కూడా ఈ లోకల్లో చాలా మంది అడిగేవారు. అలాంటిది ఏంటంటే ఇప్పుడు మాకు ఈ లోకల్ మార్కెట్ కూడా పెద్ద బాగోలేదు మేడం. ఒక కేటు విజయనగరం తీసుకెళ్తే 500, 600 ఇలాగ వస్తుంది రైతుకి. ఛార్జీకి కూడా రాదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యవర్తులు ఉంటారు కదా మేడం, అక్కడ ఆ దళాల వ్యాపారులు వాళ్ళే మిగులుతున్నారు తప్పించి రైతుకి ఏమీ లేదు మేడం. నేనే కాదు, ఏ రైతుకి కూడా మామిడి తోట వ్యాపారస్తుడికి ఏ రైతుకి కూడా ఏమి ఉండట్లేదు. మేము తీసుకెళ్లి ఇక్కడ హోల్సేల్గా అక్కడ అమ్మితే రైతు పోతున్నాడు, అవతల కొనుక్కున్నాడు పోతున్నాడు. కాకపోతే ఏంటంటే ఆ మధ్యవర్తులు ఉంటారు కదా మేడం, మనకి ఈ రోజు ఆ కొని సమ్మేస్తారు, వాళ్ళు మిగులుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మా అక్కడ కేజీ కాడ ఒక 20 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు కొంటున్నారు. వాళ్ళు కేజీ 80 రూపాయలు, 100 రూపాయలు చెప్పి అమ్ముతున్నారు. వాళ్ళే మిగులుతున్నారు. కానీ రైతు ఏంటంటే మేము మామిడికాయ సీజన్లో 6 నెలలు ఇటు మీద కష్టపడినా కూడా మాకు అనేది ఉపయోగపడలేదు మేడం. 6 నెలలు కష్టపడినా కూడా మాకు దీనివల్ల ఫలితం దక్కట్లేదు సార్. ఒక ఏడాది మామిడి పూత అంటే మామిడి కాపు సరిగ్గా లేకపోతే నెక్స్ట్ ఇయర్ విరివిగా కాస్తుంది అనేసి ఒక ఇయర్ తగ్గుతుంది, కానీ దానికి తగ్గ లాభం వచ్చే సంవత్సరం వస్తుంది అని ఆశలు ఉండేవి అప్పట్లో. ఒక సంవత్సరం కాపు బాగా తక్కువ, ఇంకో సంవత్సరం బాగా విరివిగా కాసేవి. కానీ ఎందుకు గత కొన్ని సంవత్సరాలుగా అసలు ఎందుకు అంటే ఇంత అనుభవం ఉన్న రైతులు కానీ ఎవరు ఎందుకు కరెక్ట్ గా దాని కండిషన్ ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నారు? నష్టమే, ప్రతి సంవత్సరం కూడా నష్టమే. ఎంత ఆశగా ఈ సంవత్సరం అయినా మామిడి పళ్ళు ఎక్కువ వస్తాయి, రేట్లు తగ్గుతాయి అని చూస్తున్నాం, కానీ ఎప్పుడు ప్రతి సంవత్సరం నష్టంలానే ఉందేంటి? వాతావరణం అనుకూలించట్లేదు మేడం. దేని కారణం వాతావరణం అనుకూలించట్లేదు. నెక్స్ట్ ఆ కెమికల్లో కూడా ఇంత పాట ఇది లేదనమాట. మనకి ఇంత ముందు ఏంటంటే ఒక కెమికల్ కొడితే, ఒక మందు కొడితే 15 రోజులు ఇంచుమించు ఒక 20 రోజుల నుంచి 4 రోజులు కాచేస్తారు ఆ కెమికల్ మందు అనేది, మామిడికాయ మీద కానీ ఎడ్ల మీదనా. ఇప్పుడు అలాంటిది ఒక 7 రోజుల నుంచి 10 రోజులకి ఎక్కువ కాయట్లేదు మందులు. వాటిల్లో కూడా దిలిగడ వచ్చాయి మందుల్లో కూడా. భూసారం కూడా పోతుంది. వాటి వల్ల ఏంటంటే భూసారం పోతుంది, కెమికల్లో బలం లేదు, అంటే కెమికల్లో సత్తా లేదు. మెయిన్ కారణం ఏంటంటే మనకు కొట్టేది కూడా భూసారం లేదు, కొనుగోడు కూడా ప్రాబ్లమ్స్ అన్ని. ఆలు అయితే మాత్రం కోట్లు చేసుకుంటున్నారు. రైతుకైతే మాత్రం ఏమీ ఉండట్లేదు. అసలు ఇదే కాదు, ఏ పంట మీద కూడా, ఒక జొన్న అవనియండి, ఒక వరిసేన అవని, అరటి తోట అవని, ఒక మామిడి అవని, అన్నిటికి కూడా కెమికల్ వచ్చేసిన కొద్ది పోతున్నాయి. మొన్న రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరంలో బాగా వర్షాలు, అసలు మనం అనుకోలేదు అన్ని వర్షాలు పడ్డాయి. అన్ని అంటే అరటి తోటలు గాని అన్నిట్లు కూడా సమృద్ధిగా నీళ్ళు అందాయి, అంతా బాగుంది అనుకున్నాం. మరి అరటి తోటలో కూడా ఎక్కడ అరటిగలు కూడా కనిపించట్లేదు, ఏంటి సార్ కారణం? అంటే అరటి తోట ఉన్నదంటే అరటి తోట అట్లా గెలకి వేస్తాం మేడం. వేసిన మొక్క వేసిన ఒక 9 నెలల తర్వాత నుంచి గెల వస్తుంది. 2 నెలలు కరెక్ట్గా ఆ గెల ముదిరితే దాన్ని నరికేస్తాం. కానీ ఏంటంటే ఈ మొన్న ఎండలు బాగా కాసాయి కదా మేడం, ఎండలో విపరీతంగా కాసేయడాన్ని అది కూడా ప్రాబ్లమ్సే. మొన్న ఏంటంటే వడగా గాలి ఎక్కువ, చాలా బేహత్సం వేసింది మన విజయనగరంలో, జొన్నవాల్స్ ఏరియాలో చాలా ఎక్కువ బేహత్సం సృష్టించింది. దానివల్ల ఏంటంటే రైతు మా ఏరియాలో బాగా నష్టపోయాడు. అరటి తోటలు, సపోటా, మామిడి
ఇవన్నీ ఏంటంటే బేహెచ్చంగా నష్టపోయారు మేడం వాటి వల్ల. ఎస్, మనం చూడొచ్చు ఒకసారి కెమెరామెన్ గారు కిందకి చూపియండి. మామిడికాయలు అన్ని కూడా అసలు పక్వానికి కూడా రాలేదేమో, చిన్న చిన్న కాయలే పచ్చగా ఉన్నాయి, ఇంకా చిన్న కసురుగానే ఉన్నాయి, అన్ని కూడా కిందన పడిపోతున్నాయి. పాప ఇవి అమ్ముకోవడానికి పనిచేయవు, అలా అని ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా పనిచేయవు. మనం ఈ చెట్టుకు చూసుకున్నట్టయితే ఈ చెట్టే కాదు, నాట్ ఓన్లీ ఇదొక్కటే కాదు, ప్రతి చెట్టు కూడా అసలు ఎక్కడ కాయ అనేది కనబడటం లేదు. మామిడికాయల సీజన్ వచ్చిందంటే కంపల్సరిగా విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జొన్న వలస వైపు వస్తుంటుంటారు. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ వెరైటీస్ అన్నిటికి కూడా పెట్టింది పేరు. ఇక్కడ కొనుగోలు చేసి చుట్టాలకి అందరికి కూడా బాక్సులు కట్టేసి మరీ పంపిస్తుంటారు. అంతేకాదు ఊరగాయలు పెట్టాలంటే జొన్న వలస వచ్చి ఇక్కడ మామిడికాయలతో పెట్టిన ఊరగాయ ఇంకా సంవత్సరం అంతా కూడా సూపర్ టేస్ట్ ఉంటుందని విదేశాలకు కూడా చుట్టాలకు పంపిస్తుంటారు. కానీ ఈ ఏడాది రైతులైతే మాత్రం నేల వైపు ఆకాశం వైపు చూస్తున్నారు. అయితే ప్రకృతి విపత్తులు, అంతేకాకుండా రీసెంట్ గా హెల్త్ కండిషన్స్ ఆఫ్టర్ కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ షుగర్ వ్యాధులని, అదేవిధంగా బీపీలని, లేనిపోని వ్యాధులన్నీ కూడా తలెత్తున్నాయి. కాబట్టి ఏ పండు తింటే ఏ రోగం వస్తుందని భయంతో సగం మంది కొనుగోలు చేయట్లేదంట. అంతేకాకుండా దానికి వాడే కెమికల్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని మరికొంతమంది ఫ్రూట్స్ ని కూడా అవాయిడ్ చేస్తున్న పరిస్థితి వల్ల రైతులు నష్టపోతున్నారని అయితే మాత్రం రైతులు కూడా చెప్తున్నారు. అంతేకాదు ఆ నష్టం ఒకంతైతే ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉన్నాయంటే, ఎండాకాలంలో అకాల వర్షాలు, ఆ వర్షం కూడా ఈదురు గాలులతో చేతికి వచ్చిన పంట ఇలా నోటికి అందుతుంది. ఇంకా వారం నెల రోజుల్లోని పంట అంతా కూడా చేతికి వస్తుంది, మంచి లాభాలు వస్తాయి, కాసిన కూసన్ని పళ్ళు అయినా సరే మంచిగా అమ్ముకుందామన్న ఆలోచన ఇంకా ఇలా స్టార్ట్ అవుతుందో లేదో, వెంటనే గాలి రూపంలో వచ్చి కాయలన్నీ కూడా నేలకి పడేసి వెళ్ళిపోతుంది. సుడిగుండంలో సుడులు తిప్పి పడేస్తుంది వారిని కూడా, రైతుల్ని, అదేవిధంగా చెట్లు కూడా. ఇదే చూసుకుంటే ఇంకో మరిపక్క చూసుకున్నట్టయితే అరటి తోట గెలలన్నీ కూడా మరికొన్ని రోజుల్లో పక్వానికి వచ్చాయి. ఇంకా కొన్ని రోజుల్లో అరటి గెలలు కూడా ఇంకా కట్ చేసే పరిస్థితి కూడా వచ్చింది, లాభాలు వస్తాయని ఆలోచించే లోపు మొత్తం వర్షం అంతా వచ్చి ఆ అరటిగెలను కూడా తిప్పి పడేసింది. సో ఏదైతేనే ఏ విధంగా చూసినా, ఇటు ప్రకృతి పరంగా చూసినా, అదే విధంగా మనీ పరంగా చూసినా దళారుల చేతిలో మోసపోతుంది కూడా రైతులనే చెప్పుకోవచ్చు. సో ఈ ఏడాది మామిడి పంట అయితే మాత్రం రైతుల కళ్ళమ్మట నీళ్లు తెప్పించే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో బయటికి వెళ్ళి మనం కొనే మామిడి పండు పసుపుగా చాలా రుచిగా ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మామిడి పండు చూసిన వెంటనే అబ్బాయి ఎంత టేస్టీ మామిడి పళ్ళు తీసుకొచ్చాం కదా కొనుక్కొని అనేసి టేస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాం. కానీ ఇక్కడ రైతులు పడుతున్న కష్టాలు మాత్రం వర్ణాతీతం. ఏదైతేనే రాను మామిడి పండించే రైతులు ఇంకా తగ్గిపోతున్నారనే వీరి యొక్క బాధలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇంకెవరు కూడా తోటలు కొనుగోలు చేసి మామిడి పంటనైతే మాత్రం ఇంకా మామిడి పంటని కొనసాగించే అవకాశాలు కూడా ఇంకా ఉంటాయో ఉండవో ప్రశ్నార్థకంగా మారే పరిస్థితుల్లో రైతులు పడిపోయామంటూ లబోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.